మనిషి మాట తప్పినా పెద్ద ఫరక్ పడదేమో కానీ కాలం గతి తప్పితే మాత్రం దునియానే ఉల్టా పుల్టా అవుతుంది. అగో అట్లనే అవుతుంది. నిన్నయాల ఏగిచ్చి ఎండలు కొట్టాల్సిన టైంలా షెడగొట్టు వానలు పడి రైతులు మస్తు గోసరిల్లుతుర్రు. నోటి కాడ బుక్క ఎత్తిపాయే అని తలకాయ పట్టుకుంటుర్రు. ఇక చూడుర్రి మార్కెట్ల వడ్డు దడిచి రైతులు ఎన్ని తిప్పలు పడుతుర్రు. అయ్యో ఈ వాన సల్లగుండా ములుగు జిల్లాలో ఎంత ఆగం చేసి పాడైంది చూడుర్రి. ఏటూరు నాగారం మండలం గోగుబెల్లి అనే ఊళ్ళే ఈ రైతులు వరిగోషిగా వడ్లను అమ్మేతానికి తయారు పెట్టిర్రు. అంతల్నే పొద్దుకపడ్డ జోరు వానకు ఊరువాగు పొంగి వడ్లన్నీ ఇగ గిట్ల వరదల కొట్టుకుపోయినాయి. దీంతోని రైతులు నెత్తి నోరు కొట్టుకుంటా కొట్టుకుపోయిన వడ్లను చూసి మస్తు బాధపడుతుర్రు. ఇది మా రైతుల పరిస్థితి. దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి. మేము ఒక్కొక్కరి దగ్గర కట్లేర్ల దగ్గర ట్రాక్టర్ల దగ్గర హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం. ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టుకోబోతున్నాయి మా దిక్కు. ఇంటిరా ఓ 4 వద్దులు తిండి తినొచ్చని అప్పులు చేసి పంటేస్తే మా బతికే ఆగమయ్యే కాడికి వచ్చింది. ఇక ఇది చూసన్నా సర్కారు మమ్మల్ని ఆదుకోవాలి, లేకుంటే మాకు ఇక సావే గత అన్నట్లు మాట్లాడుకొచ్చిర్రు రైతులు. అంతేకాదు లోకల్ అధికారులు గట్టిగా శ్రద్ధ పెడితే అసలు వడ్లు కొట్టుకుపోయేటియే కావన్నట్లు గరమైతుర్రు. ఇక ఇట్లయిందని తెలవంగానే మంత్రి సీతక్కొచ్చి తడిసిన వడ్లను చూసింది. ఏం కాదు తడిచినా సరే వడ్లను సర్కార్ బరాబర్గా ఉంటది, ధైర్యం జడకూర్రి అని భరోసా ఇచ్చింది. ఇక ఇదిట్లుంటే నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జోరు వానబడి వడ్ల రాసులన్నీ తడిచిపోయినాయి. జోపుడు జోపితే రాసుల మీద మొత్తం నీళ్లు నిలబడ్డాయి. దీంతో ఎత్తిపోసుకుంటా తడిచిన వడ్లను ఎసొంటి కొర్రీలు పెట్టకుండా కొనాలి అని డిమాండ్ చేస్తుర్రు రైతులు. అటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కూడా ఇదే కథ. గాలి దుమారానికి కోతకొచ్చిన పంట అంతా అడ్డం పడ్డది. మామిడికాయలు రాలినాయి. ఇక బెల్లంపల్లి, తాండూరు, వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల, కాశీపేట, భీమిలి మండలాల దిక్కు వడ్లన్నీ తడిచి ముద్దయినాయి. ఇక తెలంగాణలో ఇట్లుంటే అటు ఏపీ ఏలూరు పట్టణంలో వాన దంచిగొట్టింది. తెంపు లేకుండా పడేటోరకు పట్నం తోవలన్నీ చిన్నపాటి చెరువులైనాయి. ఇది చూసిన జనము ఒక వానకే ఏలూరు పట్నం మునిగిపోతే రేపు వానలు జోరుగా పడితే ఇంకా అంతే సంగతులు అని గుసగుస పెట్టుకుంటుర్రు. అయితే ఈసారి నైరుతి ఋతుపవనాలు చాలా దబ్బినే వస్తున్నాయి అంటుర్రు మొగులధికారులు. మరిగా ముంగట ఇంకెట్లుంటదో ఏమో చూసుకుంటా పోవాలి.